నమస్తే భారత్ నేషన్ ఫస్ట్ తెలుగుకి స్వాగతం. అందరూ ఒక్కసారి ఆలోచించండి. మీ బ్యాంక్ అకౌంట్లో ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బులు ఒక్క నిమిషంలో మాయమైపోతే ఎలా ఉంటుంది? గుండె ఆగినంత పని అవుతుంది కదా. ఈ రోజుల్లో సైబర్ దొంగలు ఫోన్ చేయకుండా, ఓటీపీ కూడా అడగకుండా అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. కానీ ఈ డిజిటల్ దొంగల ఆట కట్టించడానికి గుజరాత్ ప్రభుత్వం ఒక మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్ చేసింది. సైబర్ దొంగల బ్యాంక్ అకౌంట్ల నెట్వర్క్ను ముక్కలు చేయడానికి ఆపరేషన్ మ్యూల్ హంట్ 2.0ని ప్రారంభించింది. వీళ్ళ ఆర్థిక సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెక్కలించి వేయడానికి పోలీసులు చేస్తున్న సర్జికల్ స్ట్రైక్ ఇది. అసలు ఏంటి ఈ ఆపరేషన్? దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి? ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. మనం గత 10 ఏళ్లలో మన దేశంలో ఇంటర్నెట్ వాడే వాళ్ళ సంఖ్య 25 కోట్ల నుంచి 100 కోట్లకు పైగా పెరిగింది. కూరగాయల బండి దగ్గర నుంచి సూపర్ మార్కెట్ వరకు అంతా డిజిటల్ పేమెంట్సే. కానీ టెక్నాలజీ ఎంత పెరిగిందో మోసాలు కూడా అంతే పెరుగుతుంటాయి. డిజిటల్ అరెస్ట్ అని భయపెట్టడం, తక్కువ ధరకే వస్తువులను లింకులు పంపడం, పార్సెల్స్ ఆగిపోయాయంటూ మెసేజ్ చేయడం, ఇలా రోజుకో కొత్త పద్ధతిలో మనల్ని బురుడి కొట్టిస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు సైబర్ క్రైమ్ అనేది కేవలం డబ్బులు దొంగతనం చేయడం కాదు, ఇది దేశ భద్రతకే ముప్పుగా మారింది అని చెప్పారు. అలాంటి దొంగలను పట్టుకోవడానికే ఆపరేషన్ మ్యూల్ హంట్ లాంటి పవర్ఫుల్ ఆపరేషన్లు మన దేశానికి ఎంతో అవసరం ఉంది. ఫస్ట్ గా అసలు ఏంటి మ్యూల్ అకౌంట్ అనేది తెలుసుకుందాం. సైబర్ క్రైమ్ భాషలో మ్యూల్ అకౌంట్ అంటే దొంగ అకౌంట్ అని అర్థం. సైబర్ దొంగలు డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను వాడరు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మీ దగ్గర దొంగలిచ్చిన డబ్బును డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటే పోలీసులు ఈజీగా పట్టేసుకుంటారు కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే మన చుట్టుపక్కల ఉండే అమాయకులను, పేదవాళ్లను డబ్బాశ చూపించి వాళ్ళని టార్గెట్ చేస్తారు. మీ బ్యాంక్ అకౌంట్ మాకు అద్దెకి ఇవ్వండి, నెలకు నీకు 10,000 కమిషన్ ఇస్తాం అని చెప్తూ ఉంటారు. అలా అద్దెకు తీసుకున్న అకౌంట్లనే మ్యూల్ అకౌంట్స్ అంటారు. మీ దగ్గర కొట్టేసిన కోట్ల రూపాయల్ని మొదట ఈ అమాయకుల అకౌంట్లో వేస్తారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఆ డబ్బును వందల కొద్దీ వేరే అకౌంట్లోకి మార్చేసి విదేశాలకు తరలిస్తారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కేవలం ఈ అకౌంట్స్ ఇచ్చిన అమాయకులే దొరుకుతారు. అసలు దొంగ సేఫ్ గా ఉంటాడు. సాధారణంగా చాలా మంది మాకు పెద్దగా టెక్నాలజీ తెలియదు, ఆన్లైన్ బ్యాంకింగ్ మేము వాడము, మాకెందుకు ఈ బాధ అని అనుకుంటారు. కానీ సైబర్ దొంగలు టార్గెట్ చేసేది కూడా ఆ టెక్నాలజీ తెలియని సామాన్యుల్ని. ఈ ఆపరేషన్ మ్యూల్ హంట్ ద్వారా పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. బ్యాంకింగ్ సిస్టంలో ఏదైనా అకౌంట్లో అసాధారణంగా డబ్బులు రావడం లేదా వెంటనే విత్డ్రా అవ్వడం జరిగితే ఏఐ సిస్టమ్ వెంటనే దాన్ని అకౌంట్ బ్యాంక్కి అలర్ట్ చేస్తుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆన్లైన్ లావాదేవీలను తక్కువ, మీడియం, ఎక్కువ రిస్క్ అనే కేటగిరీలుగా ఏఐ డివైడ్ చేస్తూ ఉంది. అనుమానాస్పద అకౌంట్ల సమాచారాన్ని బ్యాంకులు వెంటనే షేర్ చేసుకోవడానికి మ్యూల్ హంటర్ అనే ఒక ప్రత్యేక వెబ్సైట్ను క్రియేట్ చేశారు. ఇది ఈ ఆపరేషన్లో 2వ భాగం. మరి ఆపరేషన్ మ్యూల్ హంట్ 1లో ఏం చేశారు? మొదట విడతలో ఏకంగా 2,289 కోట్ల సైబర్ మోసాలను బయటపెట్టారు. కొద్ది రోజుల్లోనే 565 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. 638 మంది సైబర్ దొంగలను అరెస్ట్ చేశారు. దీనివల్ల సైబర్ దొంగలు ఏటీఎంలో నుంచి డబ్బులు విత్డ్రా చేయడం 66% తగ్గిపోయింది. అలాగే చెక్కుల ద్వారా డబ్బులు విత్డ్రా చేయడం కూడా దాదాపుగా 80% పడిపోయింది. ఇప్పుడు ఈ ఆపరేషన్ 2.0లో జరగబోయేది ఏంటి? మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో జూన్ 2 నుంచి ఆపరేషన్ మ్యూల్ హంట్ 2.0ని గుజరాత్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మొదలుపెట్టింది. ఇప్పుడు పోలీసుల ఫోకస్ కేవలం అకౌంట్లు ఉన్న వాళ్ళపైనే కాదు, దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ గురించి. దీనికోసం గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల పోలీసులతో డిప్యూటీ సీఎం వరుసగా 13 గంటల పాటు మీటింగ్స్ జరిపారు. ఇలాంటి ఆపరేషన్స్ ద్వారా మీ డబ్బును ప్రభుత్వం ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుందన్నమాట. ప్రభుత్వం ఎన్ని ఆపరేషన్లు చేసినా, పోలీసులు ఎంత నిఘా పెట్టినా అసలు కీ మన చేతుల్లోనే ఉంది. ఈ డిజిటల్ రెవల్యూషన్లో మన జాగ్రత్తే మనకు రక్షణ. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కమిషన్ ఇస్తామన్నా, ఉద్యోగం ఇస్తామన్నా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఏటీఎం కార్డులు, ఓటీపీలు ఎవరికి ఇవ్వకండి. మీ అకౌంట్ ద్వారా జరిగే ప్రతి తప్పుకు చట్టపరంగా మీరే బాధ్యులవుతారు. ఒకవేళ మీకు తెలియకుండా మీ అకౌంట్ నుండి డబ్బులు కట్ అయితే అస్సలు భయపడకండి, కంగారు పడకండి. ఫస్ట్ 1 అవర్లోనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి లేదా
సైబర్ క్రైమ్ వెబ్సైట్లో కంప్లైంట్ చేయండి. మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మనందరం అప్రమత్తంగా ఉందాం. ఈ సైబర్ దొంగల ఆట కట్టిద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా పెద్దవాళ్లకు చాలా అవసరం. కాబట్టి వెంటనే ఈ వీడియోని వాట్సాప్లో మీ పెద్దవాళ్ళకు షేర్ చేయండి. ఈ అంశం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.